హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్. మీరు చూస్తుంది ఆర్టిస్ట్ క్రౌడ్ ఛానల్. ఈ వీడియో దేని గురించి అంటే అమరావతి వాల్వోకి డాల్ఫిన్ వాల్వోకి కంపారిజన్ చేస్తున్నాను. ఈ వీడియో అనేది ఈ వీడియో మీకు నచ్చుతుంది కంపల్సరిగా. కొంచెం లైక్ చేసుకోండి. ఎక్కువ మంది లైక్ చేస్తే నా వీడియో కొంచెం రికమెండేషన్ అవుతాయి ఫ్రెండ్స్. లైక్స్ ఎక్కువ మంది చేయట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చూడట్లేదు, ఎక్కువ లైక్ చేయట్లేదు. లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా కొంచెం చేసుకోండి. లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఈ ఇంజిన్ ఓవరాల్గా ఇంజిన్ గురించి అయితే చెప్తాం. ఈ బళ్ళు ఇంజిన్ గురించి చెప్పాలంటే వీడియో మధ్యలో కానీ చివరిలో కానీ చెప్తాను వీడియో అనేది. ఎందుకంటే ముందు బళ్ళు ఎలా ఉంటాయని చూడండి. ఇది ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇదే బండి ఫ్రెండ్స్, అమరావతి 8R. ఇది చూడండి, ఇది 8R. ఇది ఇప్పుడు డాల్ఫిన్ చూపిస్తాను. ఇది 11R. ఇది డాల్ఫిన్. ఇది చూస్తున్నారు కదా, రెండు ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్, పెద్ద పోలికలే ఉండవు. చెప్తున్నాను కదా, బాడీ సైడ్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అంటే పెయింట్లు మారాయి అనిపిస్తుంది ఫ్రెండ్స్, అంతే. ఇంకా చూసారు కదా ఏపీఎస్ఆర్టీసీ పైన డాల్ఫిన్ డిజైన్ చూస్తున్నారు కదా. సేమ్ నేమ్స్, సేమ్ బోర్డు అనుకుంటా. బ్యాక్ కూడా ఇది చూసారు, అమరావతి సేమ్ అలాగే ఉంటుంది. 9400 అని చూసారు కదా, మోడల్ నెంబర్ లాగా ఉంటుంది. అది ఈ సైడ్ కూడా అలాగే ఉంటాయి. అంటే దానికి పెయింట్ వేస్తున్నారు. ఇదండి, ఇది ఇంజిన్. సేమ్ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంజిన్. అయితే లాక్ సిస్టమ్ మారుతుంది వీటికి. దీనికి ఇంజిన్ దగ్గర నట్లు వస్తాయి చూడండి. చూస్తున్నారు కదా మొత్తం. ఇవ్వండి ఇంజిన్, ఇది బ్యాక్ సైడ్. పైపులు, రేడియేటర్ ఆయిల్, ఇంజిన్ చూస్తున్నారు కదా. మొత్తం యాబ్లు, వాటరు అన్నీ ఉంటాయి. ఇంజిన్ ఆయిల్ అన్నీ చూడండి. దీనికి మాత్రం లాక్ ఉంటుంది, చూసారు కదా. లాక్ చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి, సేమ్ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండవు రెండు దగ్గర. రెండు చూద్దాం. ఇంజిన్ ఆయిల్, బ్లూ ఆయిల్ అన్నీ ఒకలాగా ఉంటాయి. కూలింగ్ ఆయిల్ పక్కనే సేమ్ డిజైన్ చూసారు కదా, సేమ్ ఒకేలాగా ఉంటుంది. ఇక్కడ పవర్ బటన్ చూసారు కదా, ప్రతి వాల్వోకి వస్తుంది. ఇది పవర్ బటన్, ఇది కనబడుతుంది కదా. ఈ స్విచ్ ఇది ఇక్కడ ఆపిస్తే బండి ఇంజిన్ స్టార్ట్ అవ్వదు. లోపల బ్యాటరీ ఆన్ చేసినా కూడా ఇదే పవర్ బటన్. బ్యాక్ సైడ్ రిపేర్ చేసిన యూజ్ అవుద్ది మొత్తం అంతా కూడా. బెల్ట్లు చూసారు కదా, చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ బెల్ట్లు అవి. ఇది ఇంజిన్ వేస్తాను చూడండి. డోర్ లోపల కూడా పెద్ద ఏం మారదు ఫ్రెండ్స్, సేమ్ చిన్న డిఫరెంట్గా మారుతాయి. లోపల కూడా చూపిస్తుంది చూడండి. డాల్ఫిన్లో ఫస్ట్ వెళ్తాను. అయిపోయింది, లాకౌట్ని వెళ్తాను చూడండి. చూసారు కదా డాల్ఫిన్. ఇది ఫ్రంట్ చూడండి ఎలాగుందో. అయితే డాల్ఫిన్ ఫ్రంట్ దగ్గర ఎమర్జెన్సీ బటన్ ఇస్తారు ఫ్రెండ్స్. దీనికి ఎమర్జెన్సీ బటన్ ఇస్తారు డ్రైవర్ కాడ. ఎమర్జెన్సీ బ్రేక్ లాగా దీనికి ఉంటుంది ఫ్రెండ్స్, దానికి ఉండదు. అమరావతి 8Rకి వాల్వో దానికి ఉండదు ఫ్రెండ్స్. సేమ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్. రెండు టీవీలు ఉంటాయి చూసారు కదా. పై టాప్ కూడా చూసారు కదా, టాప్ కూడా మారుతుంది ఫ్రెండ్స్. పై టాప్ కూడా అంటే విండో పైకి వెళ్ళడానికి చూస్తున్నారు మొత్తం అంతా కూడా. పైకి వెళ్ళడానికి విండోకి. అండ్ లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా, సేమ్ ఒకలాగా ఉంది. రెండో టీవీ ఫ్రెండ్స్. ఇది టీవీ 2 అంటారు దీన్ని. అంటే లాంగ్ కార్కి సీట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి మధ్య వాళ్ళు కూడా కనబడాలి కదా, చివరిని కూర్చున్న వాళ్ళు కూడా. అందుకని 2 టీవీలు ఉంటాయి. దానికి అలాగే ఉంటాయి ఫ్రెండ్స్, 2 టీవీలు సేమ్ ఉంటాయి అమరావతి. అది కూడా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది అనేది. చూస్తున్నారు కదా, టోటల్గా సేమ్ ఏం మారదు ఫ్రెండ్స్. బండి మొత్తం ఏం మారదు, ఒకేలాగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇంకో టీవీ. ఇది అది హార్న్. అది
టైమర్ సేమ్ ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్, కంగారు ఏం పడిపోతుంది లేదు. చూసారు కదా, పదండి ఇప్పుడు దాంట్లోకి వెళ్దాం అమరావతిలోకి. దానికి పెయింట్ వేశారు ఫ్రెండ్స్, పెయింట్ వేశారు, బండి పెయింట్ వదిలేసిందని, అందుకే ఇలా ఉంది, ఇది ఆగిపోయింది. చూసారు కదా, పెయింట్ వేసిన బండి ఇది, కొత్తగా పెయింట్ వేశారు. మన డిపో అనేది అన్నీ చూసుకుంటాయి కదా, ఫ్రంట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, కొంచెం ధూళి ఉంటుంది ఏమనుకోకండి, ఎందుకంటే ఆపారు కదా ఓ 1 రోజుల దాకా, అందువల్ల ధూళి పట్టింది. తర్వాత క్లీన్ చేసేస్తారు. ఇక్కడ బటన్ ఉండదు, దానికి ఆ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ బటన్ చెప్పాను కదా, దీనికి ఉండదు. దీని టీవీ కూడా చూడండి, దీనికి 2 టీవీలు ఇస్తారు ఫ్రెండ్స్, సేమ్ ఉంటాయి. అయితే ఇది ఆ టీవీ లాంటివి కాదు, ఇది వేరే టీవీ. అయితే మధ్యన ఇంకో టీవీ ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే చూడండి, సేమ్ ఉంటుంది. కెమెరాలు, అలారం, ఎమర్జెన్సీ అలారం అన్నీ ఒకేలాగా ఉంటాయి దీనికి దానికి. టాప్ కొంచెం చేంజ్ అవుద్ది అంతే, తీసే విధానం, విండోస్ టాప్ మొత్తం అంతా ఒకేలాగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకేలాగా ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు, మొత్తం ఓవరాల్గా ఒకలాగా ఉంటుంది. ఓవరాల్గా ఒకలాగా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్. ఇప్పుడు ఇంజిన్ గురించి చెప్తాను చూడండి. డాల్ఫిన్ వచ్చేసి ఓవరాల్గా వెయిట్, హైట్ అన్నీ కలిపి 22,000 చిల్లర వస్తుందండి, వెయిట్ హైట్ మొత్తం అంతా కూడా. ఇప్పుడు డాల్ఫిన్ గురించి వచ్చి BS6 మోడల్ ఇంజిన్ తెలుసు, BS6 మోడల్ ఇంజిన్. అయితే అమరావతి కూడా BS6 మోడల్ ఇంజినే. 2022కి 2024కి తేడా ఏముందంటే చిన్న చిన్న చేంజ్లు అవుతాయి ఇంజిన్లో. డాల్ఫిన్ వచ్చేసి ఇప్పుడు 11,000 cc ఇంజిన్ వస్తుంది, ఈ అమరావతి వచ్చేసి 9,000 cc ఇంజిన్ వస్తుంది. తర్వాత పవర్ వచ్చేసి సేమ్ 300 పవర్ వస్తుంది, దానికి సేమ్ 300 పవర్. డాల్ఫిన్ టార్క్ వచ్చేసి 1000 నుంచి 3000 దగ్గర వస్తుంది, అమరావతి టార్క్ వచ్చేసి 1000 నుంచి 3000 దగ్గరే వస్తుంది. సేమ్ టార్క్ కూడా సేమ్ ఉండొచ్చు. డీజిల్ ట్యాంక్ వచ్చేసి 540 లీటర్లు వస్తుంది డీజిల్ ట్యాంక్. రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది. అయితే 2 ట్యాంకులు వస్తాయి, 2 బోల్డ్ కూడా 2 ట్యాంకులు వస్తాయి. యాడ్బ్లూ ఆయిల్ వచ్చేసి 64 లీటర్లు వస్తుంది, రెండింటిలో కూడా యాడ్బ్లూ ఆయిల్ 64 లీటర్లు కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత బ్రేక్ సిస్టమ్ వచ్చేసి డాల్ఫిన్ది ఎలక్ట్రికల్ వెహికల్ స్టేబిలిటీ కంట్రోల్, ఇది EVSC బ్రేక్ సిస్టమ్, ఇది EVSC బ్రేక్ సిస్టమ్ ఫ్రెండ్స్. అది వచ్చేసి EVSC సేమ్, అది కూడా సేమ్ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. అయితే ఇది డాల్ఫిన్ వచ్చేసి ESP ప్రోగ్రామ్తో వస్తుంది స్టేబిలిటీ, దానికి అది ఉండదు. పార్కింగ్ బ్రేక్ వచ్చేసి 2 సేమ్ వస్తాయి, మీకు తెలుసు కదా. ABS 2 అన్నిటి లాక్తోనే వస్తుంది, ABS సిస్టమ్ అయితే లాక్ బ్రేకింగ్ సిస్టమ్తోనే వస్తుంది, అది మీకు తెలుసు ఆటోమేటిక్లీ ప్రతి వెహికల్కి వచ్చేసేది. తర్వాత సస్పెన్షన్ వచ్చేసి ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ సస్పెన్షన్ వస్తుంది, ESC సేమ్, ESC కూడా దానికి అలాగే వస్తుంది. బ్యాటరీ వచ్చేసి కూడా సేమ్ ఆ బండికి వచ్చినట్టు వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత ఎక్స్నాలిటీ రెగ్యులర్ ద రైడ్ హై లెవెల్ వస్తుంది. అది స్పీడ్ వచ్చేసి 120 దగ్గర స్పీడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మాకు కంట్రోలింగ్ ఇచ్చేది 80% మాత్రమే స్పీడ్ ఇస్తాడు, అయితే దానికి సేమ్ ఇస్తాడు. ఇందులో మారింది ఏంటంటే ఇంజిన్ ఒకటే ఫ్రెండ్స్, ఇంజిన్ ఒకటే మాత్రమే మారింది. యాబ్లు ఆ తర్వాత ఇంజిన్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది, ఒక ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది. మీరు పెద్దగా చూసేది ఏంటంటే ఇంజిన్ అండ్ టార్క్ దగ్గర, టార్క్ సేమ్ ఉంటుంది, పవర్ సేమ్ ఉంటుంది అనుకోండి, అంతే పని. ఇంజిన్ ఒకటే మారుతుంది, ఇందులో ప్రస్తుతానికి అయితే ఉండదు పెద్దగా. అయితే బండి కొంచెం డిజైన్ మారుతుంది అనుకుంటారు, డిజైన్ కూడా మారదు, లోపల కూడా సేమ్ ఉంటుంది. అయితే కొంచెం చూడండి, నచ్చుతుంది మీకు. ఓవరాల్ ఇదే ఫ్రెండ్స్, బండి మొత్తం ఇలానే ఉంటుంది, చూస్తున్నారు కదా. ఇంజిన్ గురించి తెలుసుకున్నారు కదా, కంపల్సరీగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత బెటర్గా ఉంటుంది నాకు. ఓవరాల్గా ఇలాగా ఉంటుంది ఫ్రెండ్స్. నమస్తే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి, అయితే బండి డ్రైవ్ చేయడం అవ్వట్లేదు, రెండింటిలో కూడా పెద్దగా డిఫరెన్స్ ఉండవు కాబట్టి పెద్దగా డ్రైవ్ ఏం చేయట్లేదు, అందువల్లే ఏమనుకోకండి. చూడండి, కొంచెం ఈ వీడియోకి ఎలా కాదని ఒక 300 లైక్స్ అని ఇస్తాం అనుకుంటున్నారు టార్గెట్. ఇది డ్రైవర్ క్యాబిన్ సీట్ ఇది డ్రైవర్ది పడుకోవడానికి. అంటే ఇక్కడ ఒక సీట్ ఉండేది డ్రైవర్ కోసం అని, అక్కడ సీట్ తీసి పడుకోవడానికి విండో చేశారు, చూస్తున్నారు కదా. ఇదే పడుకోవడానికి.
ఇంకా వెళ్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. బాయ్ బాయ్.